ప్రస్తుత రోజుల్లో బరువు తగ్గడం అనేది చాలా మందికి పెద్ద సవాలుగా మారింది. జిమ్కు వెళ్లినా, కఠినమైన డైట్లు చేసినా అనుకున్న ఫలితాలు రావడం చాలా కష్టంగా మారింది. అయితే కొన్నిసార్లు మనం రోజూ తినే ఆహారపు అలవాట్లే బరువు తగ్గడంలో పెద్ద తేడాను చూపిస్తాయి. కేవలం 7 నెలల్లో ఏకంగా 35 కిలోల బరువు తగ్గచ్చని అనుభవపూర్వకంగా ఎంతోమంది నిరూపించారు. అయితే బరువు తగ్గాలనుకునేవారు ఖచ్చితంగా 10 ఆహార పదార్థాలను మానుకోవాల్సి ఉంటుంది. మీరు బరువు తగ్గాలనుకుంటే ఈ ఆహారాలకు దూరంగా ఉండాలి లేదా వాటిని చాలా తక్కువగా తీసుకోవాలి. మరి ఆ 10 ఆహారాలేంటో ఈ వీడియోలో తెలుసుకుందాం. 1. గ్రానోలా. ఇది ఆరోగ్యకరమైన ఆహారంగా ప్రచారంలో ఉంది, కానీ ఇందులో చక్కెర, అనారోగ్యకరమైన నూనెలు ఎక్కువగా ఉంటాయి. ఇవి మంచి కంటే చెడే ఎక్కువ చేస్తాయి. 2. ఫ్లేవర్డ్ యోగర్ట్. ఇందులో కనిపించని చక్కెరలు పుష్కలంగా ఉంటాయి. ఇవి ఇన్సులిన్ స్థాయిలను పెంచి శరీరంలో కొవ్వు పేరుకుపోవడానికి కారణమవుతాయి. 3. ప్యాక్ చేసిన పండ్ల రసాలు. వీటిలో ఫైబర్ ఉండదు, చక్కెర ఎక్కువగా ఉంటుంది. కొన్ని రకాలు సోడా కంటే కూడా ప్రమాదకరమైనవి. 4. డైట్ నమ్కిన్ మరియు బేక్డ్ చిప్స్. డైట్ అనే పేరును చూసి మోసపోకండి. ఇవి కూడా బాగా ప్రాసెస్ చేసిన ఆహారాలే. వీటిలో శుద్ధి చేసిన కార్బోహైడ్రేట్లు, చెడు కొవ్వులు ఉంటాయి. 5. ప్రోటీన్ బార్లు. చాలా ప్రోటీన్ బార్లు చక్కెర మిఠాయిల్లాగే ఉంటాయి. కేవలం కొద్దిగా ప్రోటీన్ అదనంగా చేరుస్తారు, అంతే. వీటిని కొనే ముందు పదార్థాల జాబితాను జాగ్రత్తగా చూడండి. 6. తేనె, బెల్లం. ఇవి సహజమైనవి కావచ్చు, కానీ అవి కూడా చక్కెరలే. శుద్ధి చేసిన చక్కెరలాగే ఇవి కూడా మీ ఇన్సులిన్ స్థాయిలను పెంచుతాయి. 7. బ్రౌన్ బ్రెడ్. ఇది తరచుగా శుద్ధి చేసిన మైదాపిండితో తయారు చేస్తారు. ఆరోగ్యకరంగా కనిపించడానికి రంగు కలుపుతారు. నిజానికి ఇందులో పోషక విలువలు తక్కువగా ఉంటాయి. 8. స్టోర్స్లో కొనే స్మూతీలు. వీటిలో పండ్ల చక్కెరలు, కొన్నిసార్లు కృత్రిమ రుచులు ఎక్కువగా ఉంటాయి. ఇవి కొవ్వు పెరగడానికి దారితీస్తాయి. 10. అల్ప కొవ్వు ప్యాకేజ్డ్ ఆహారాలు. వీటిలో సహజ కొవ్వులను తొలగించి రుచి కోసం సాధారణంగా చక్కెరను కలుపుతారు. ఇది అల్ప కొవ్వు తీసుకున్న ఉద్దేశాన్ని దెబ్బతీస్తుంది. 10. సోయా ఉత్పత్తులు. ఎక్కువగా తీసుకుంటే, ముఖ్యంగా ప్రాసెస్ చేసిన సోయాను ఎక్కువగా తీసుకోవడం హార్మోన్ల సమతుల్యతను దెబ్బతీస్తుంది. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. ఈ వీడియోలో ఉపయోగకరమైన సమాచారం ఉందని మీకు అనిపిస్తే ఈ వీడియోని కొందరికి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోలు చూడడం కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ బటన్ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటే నేను అప్లోడ్ చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్గా వస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.